అధికారంలోకి వస్తే మళ్లీ విజయవాడ గుంటూరు మధ్య నుంచి మచిలీపట్నం వైపు రాజధానిని అభివృద్ధి చేస్తామన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై రాజధాని రైతులు మండిపడ్డారు. ఇప్పుడున్న అమరావతిని ఏం చేస్తారని ప్రశ్నించారు. జగన్ను వైసీపీని ఆంధ్రులు ఓసారి నమ్మి మోసపోయారన్న అన్నదాతలు మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఇకనైనా కళ్లబొల్లి మాటలు కట్టిపెట్టాలని సూచించారు. అన్ని లక్షల కోట్లు స్టేట్ భరించే పరిస్థితి లేదు. ఈ విజయవాడ గుంటూరు మధ్య అయితే మీకు ఈజీ అవుతుంది. ఇటు బందర్ దగ్గర నుంచి ఎలాగో అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఇప్పుడు బైపాస్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. ఇటువైపు ఇటువైపు మనం అనుకున్నట్టు పూర్తి అయిపోతే నెక్స్ట్ పూర్తి అయితే ఎంటైర్ రింగ్ రోడ్డు ఫామ్ అయ్యి మన బందర్ పోర్ట్ ఒకటి వస్తుంది, మచిలీపట్నం పోర్టు. సో ఇక్కడి వరకు 80 కిలోమీటర్లు టోటల్ ఎంటైర్ మహానగరం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి గనా తీసుకుంటే అక్కడే ఆయన బిల్డింగులు కట్టడము ఒక నగరం లాగా తనే మొత్తం మాయాబజార్ లాగా కట్టాలని అనుకుంటే అది ఏమవుతుందో తెలియదు. సో లక్షల కోట్లు అప్పు అవుతుంది, రియలైజేషన్ ఏమవుతుందనేది తెలియదు. దాని నుంచి ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడు, ఎందుకంటే అప్పు చేస్తున్నాడు కాబట్టి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మీరు 11 సీట్లు పరిమితం అయిన తర్వాత ఇన్ని రోజులకి సంవత్సరంన్నర తర్వాత వచ్చి మేము ఇక్కడి నుంచే అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాము, ఆ సచివాలయం జాలి కట్టడాలు ఏం అక్కర్లేదు, వండే జాలంటే ఏం దాని అర్థం? కట్టడాలు ఏం అక్కర్లేదు, మరి ఈ పొలాలన్నీ ఏం చెయ్యాలి? పైపెచ్చు ఇవాళ చదువుతున్నాడు మంగళగిరి గుంటూరు మధ్య అంట భవనాలు కట్టి ప్రభుత్వ ఆఫీసులకి అటుకంటే ప్రభుత్వ భవనాలు అక్కడ కడతాంట. అంత అవసరం లేదు నీకు. ఇక్కడ ఉండే భవనాలని ఇప్పుడు ఉండే సచివాలయం, ప్రజెంట్ వాడే సచివాలయం, ప్రజెంట్ వాడే హైకోర్టు ఇవన్నీ కూడా చక్కగా గవర్నమెంట్ ఆఫీసులకు ఉపయోగించుకోవచ్చు, రాయొచ్చు. ఇంకా నీ మాటలు నమ్మి పోయే ఎర్రిపప్పులు అయితే ఇంకా ఎవరు లేరయ్యా. రైతులు గాని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జనం కూడా ఇప్పటికైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈసారి ఎలక్షన్ అటు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. కానీ ఈసారి మీకైతే సింగిల్ డిజిటే. మాకు రాజధాని అమరావతి అని అనకుండా విజయవాడ గుంటూరు మధ్యలో అనే మాట అంటున్నాడు. అయ్యో బాబు నిన్ను నమ్మే పరిస్థితి లేదు, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి రాజధాని అని చెప్పి అన్ని రకాలుగా మమ్మల్ని నమ్మించారు. రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి జనాలందరూ ఓట్లేశారు, అధికారం వారికి వచ్చావు. ఈసారి నమ్మే పరిస్థితి లేదు, నిన్ను నమ్మరేగా. అమరావతి రైతులు నమ్మరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు నమ్మరు. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎత్తి మీ ఇష్టానుసారంగా మాట్లాడారు. రాజధాని భ్రష్టు పట్టించారు, రోడ్లు తవ్వించారు, రోడ్లు అమ్మించారు. ఇదే రాజధాని అమరావతి రాజధాని. మరి గుంటూరు విజయవాడ మధ్యలో కొన్ని భవనాలు తీసుకుంటాం, ఇక్కడే రాజధాని పెడతాం, బ్రహ్మాండ రాజధాని. మీ మాటలు ఎవడయ్యా నమ్మేది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్లేం కాదు. మీ మాటలు నమ్మటానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీరు ఎక్కడైనా కళ్ళబల్లి మాటలు మానుకొని ధర్మంగా న్యాయంగా మాట్లాడుతూ నేర్చుకోండి. జై అమరావతి, జై జై అమరావతి.